అర్జునుడి యొక్క రథం పైన హనుమంతుడి యొక్క ధ్వజం ఎందుకుంటుందో తెలుసా? అది కేవలం అలంకారం కాదు, దాని వెనకాల ఒక అద్భుతమైన కథనం ఉంది. మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం, నేను విజయ్. ఒకసారి అర్జునుడు సముద్రం దగ్గరికి వెళ్లి రామకృష్ణను చూసి, నేనే గొప్ప ధనుర్ధర్ అనే గర్వంతో, నేనైతే ఈ వంతెనని ఇంతకంటే బలంగా నా బాణాలతో కట్టేవాడిని అని అన్నారట. అప్పుడు హనుమంతుడు అర్జునుడి యొక్క గర్వాన్ని పరీక్షిస్తారు. అర్జునుడు తన బాణాలతో ఒక వంతెని నిర్మిస్తారు. అప్పుడు హనుమంతుడు ఒక పాదముతో ఆ వంతెని కూల్చేశారు. అక్కడ అర్జునుడు తన తప్పు తెలుసుకొని హనుమంతుల వారిని క్షమించమని అడిగారు. దీనికి హనుమంతుడు సంతోషించి, నేను యుద్ధమున నీ రథధ్వజంపై ఉంటాను అని వరమిచ్చారు. అందుకని హనుమంతుడు అర్జునుడి యొక్క రథధ్వజంపై ఎప్పుడూ ఉంటాడు. ఈ ధ్వజాన్ని కపిధ్వజం అని కూడా పిలుస్తారు. మీకు ఇలాంటి ఆసక్తికరమైన పురాణమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నమో నరసింహ.